బాబావాలి సెల్ఫీ సూసైడ్పై డీఎస్పీ సీతారాం వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మే నెలలో ఖదీజా అనే మహిళకు బాబావలికి నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఖర్చుల నిమిత్తం బాబావలికి ఖదీజా కుటుంబ సభ్యులు 5 లక్షల రూపాయలు నగదు ఇచ్చారు. బాబావాలి 5 లక్షల రూపాయల నగదుతో బీబీ ఫ్యాషన్స్ అనే బట్టల షాప్ని ప్రారంభించాడు. ఆ బట్టల షాప్లో పనిచేసే భవానీ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఖదీజా యొక్క అమ్మ పెళ్లి ఖర్చుల క్రింద ఇచ్చిన నగదును వెనక్కి ఇవ్వమని కోరింది. బాబావాలి ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఖదీజా యొక్క అమ్మ ఫిర్యాదు చేసింది. అక్కడ ఈ విషయంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఖదీజా వాళ్ళ కుటుంబ సభ్యులకు బాబావలికి గొడవ జరగడంతో బాబావలి కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ విషయమై కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్ల పోలీసు వారు రాజ్యాంగాన్ని అనుసరించి కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ కేసులో పోలీసు వారికి ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ లేదని తెలిపారు. బాజీ బాబా వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడానికి సంబంధించి ఎటువంటి కాగ్నిజెన్స్ లేదు కనుక కేసు కట్టలేదు. అతనికి ఏమైనా అభ్యంతరకరమైన ఈ పోస్టింగ్స్ ఉన్నాయని అనుకుంటే అతను సివిల్ సూట్ అదే పరువు నష్టం దావా వేసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఈ విషయంలో పోలీసుల్ని అనవసరంగా నిందిస్తున్నారు, కానీ ఇందులో మా యొక్క పాత్ర అంటూ ఏమీ లేదు. మేమైతే వాళ్ళకి అన్యాయం అయితే చేయలేదు. చట్ట పరిధిలో మా లిమిట్స్లో మేము వాళ్ళకి అన్యాయం అయితే చేయలేదు. దీనికి సంబంధించి గతంలో ఉదాహరణగా నల్లపాడు కానీ కొత్తపేటలో కానీ 3 కేసులు రిజిస్టర్ చేసామంటే ఎక్కడ కాగ్నిజెన్స్ ఉన్నా కేసు రిజిస్టర్ చేస్తాం అన్నదానికి ఉదాహరణగా అది ఈ విషయంలో పోలీసుల పాత్ర ఇందులో ఏమి ఎటువంటి లేదు. అనవసరంగా నిందారోపణలు చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు వీళ్ళు అంటే ఎమ్మెల్సీ వచ్చినా సరే కేసు రిజిస్టర్ చేయలేదు అన్న నెపంతో పోలీసుల మీద నింద వేస్తున్నారు. అయితే అది కాకుండా పెళ్లి కూతురు వాళ్ళు ఈ ఖదీజా బేగం వాళ్ళు ఏంటంటే పోస్టింగ్స్ అన్ని కూడా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అన్ని రాంగ్ గా అంటే వాళ్ళ మీద పెట్టి మాకు బాధ పెడుతున్నారు. ఆ ఇష్యూలో కూడా నేను బాధపడి నిద్రమాత్రం తీసుకుంటున్నానని ఈ బాబావల్లి పెళ్లి కొడుకు నిద్రమాత్రం తీసుకొని తిరిగి అది నిద్రమాత్రం తీసుకునే ముందు కూడా యువతల పోలీసు మా మీద కూడా అనవసరమైన నిందారోపణలు చేసి నిద్రమాత్రం తీసుకుంటున్నాం అనేసి అంటాడు. దీనిలో ఏంటంటే నిజంగా అతను బాధపడి ఉంటే అతను సివిల్ దావా వేసుకోవచ్చు. డెఫినేషన్ వాళ్ళ మీద వేసుకొని దానికి సంబంధించిన సివిల్ సూట్ వేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇందులో ఈ విషయంలో మా వరకు మేము ఎంతవరకు చేయాలన్నది అంతవరకు లీగల్ గా యాక్షన్ చేస్తున్నాం. అది ఈ కేసుకి సంబంధించి జరిగింది. ముందుగా గుజ్జన్న కొండకు చెందిన గుంటూరు వాసి ఖదీజా బేగం 25 సంవత్సరాలు. ఈమెకు బాజీ బాబావల్లి అతనికి నిశ్చితార్థం గత మేలో జరిగింది. అయితే ఆ నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒక 5 లక్షల రూపాయలు కట్నంగా అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ 5 లక్షలతో అతను బీబీ ఫ్యాషన్స్ అనే ఒక బట్టల షోరూమ్ ఒకటి పెట్టాడు గుంటూరులో. ఆ షాపులో పనిచేస్తున్న భవానీ అని ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ నడుపుతున్నాడు. ఆ విషయం తెలుసుకొని ఖదీజా బేగం వాళ్ళ ఫ్యామిలీ ఆ షాపు వద్దకు వెళ్ళి అడిగారు. అడిగితే మాట పెరిగి గొడవ పడ్డారు. ఈ ఇష్యూలో ఖదీజా బేగం తల్లి కట్నం తిరిగి మాకు ఇచ్చేమనేసి ప్రదర్శిస్తే వాళ్ళు ఈ వరుడు వాళ్ళు ఇవ్వలేదు.
బాబావల్లి వాళ్ళు తిరిగి అమౌంట్ ఇవ్వలేదు. అయితే ఈ డబ్బులు ఇవ్వకుండా మా మీద అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధపడుతున్నారని ఖదీజా బేగం తల్లి నాలపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ కేసు రిజిస్టర్ చేశారు. అలాగే అక్కడ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ బాబావల్లి వాళ్ళ తాలూకా వాళ్ళ మదర్ వాళ్ళు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ 2 కేసులు రిజిస్టర్ అయినాయి కొత్తపేట పోలీస్ స్టేషన్ లో. ఖదీజా బేగం తల్లి ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది. బాబావల్లి వాళ్ళు కూడా ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఈ 2 కంప్లైంట్ల మీద కూడా త్వరలో ఛార్జ్ షీట్ కూడా వేస్తారు. అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా ఛార్జ్ షీట్ వేస్తారు. 3 కేసులు రిజిస్టర్ అయినాయి వీళ్ళ ఈ ఇష్యూలో. అది తర్వాత బాబావల్లి అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని వరుసగా జరుగుతుంటే ఖదీజా బేగం అమ్మాయి పెళ్లి కూతురు పురుగుల మందు తాగి నిద్ర మాత్రలు మింగి కొంచెం మోసం చేశారని బాధతో ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు. తిరిగి రికవర్ అయ్యింది, అమ్మాయి వచ్చేసింది. తర్వాత ఈ బాబావల్లి కూడా మనను ఈ నిద్ర మాత్రలు తీసుకొని హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. అంటే ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా పోలీసులు మా మీద యాక్షన్ తీసుకోవట్లేదని మాతో పోలీసులు నిందిస్తున్నాడు. అంటే ఇందులో మెయిన్ కాగ్నిజెన్స్ ఉంటే తప్పకుండా మేము కేసు రిజిస్టర్ చేస్తాం. అలాగే దానికి ఉదాహరణగా నల్లపాడులో కానీ కొత్తపేటలో కానీ 3 కేసులు మొత్తం ఈ ఇన్సిడెంట్లకు సంబంధించి కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు జరుగుతుంది. త్వరలో ఛార్జ్ షీట్ కూడా వేస్తున్నాం. అలాగే ఇక్కడ నిన్న ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చి